దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ప్రేమామయుడు 3వ భాగం అండి. కీ పాయింట్‌గా దేవుడు ప్రేమ స్వరూపి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారం. మనకి దేవుడు చెప్పేది మనము ఒకరినొకరు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదని చెప్పి ఉన్నారని. ఆ ప్రేమ గురించి 2 రోజులు కూడా దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైనదని, ప్రేమ మరణమంత బలమైనదని, ప్రేమ సహించునని, ప్రేమ సంతోషమునిచ్చునని మనకి తెలియజేశారండి. ఈ దినమున 3వ భాగముగా ప్రేమ నిరీక్షించును. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. క్రీస్తే మన నిరీక్షణ అయి ఉన్నారని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27లో తెలియజేస్తున్నారండి. నీతి కలుగునని, నిరీక్షణ గలవారమై ఉండాలని గలతీ పత్రిక 5వ అధ్యాయం 5లో వివరించారండి. దేవుని పిలుపు కొరకు మనము నిరీక్షించగలగాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 తెలియజేస్తున్నారండి. ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో దిగి వచ్చి మనలను కొనిపోవునని నిరీక్షణ కలిగి ఉండాలండి. పరమ యెరూషలేము కొరకు సంఘ వధువు శరీరంలో భాగంగా వరుడు యేసుని కొరకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ ఆహ్వానం కొరకు నిరీక్షించాలండి. ఈ ఎదురు చూపులన్నీ ప్రేమ ఉన్నప్పుడే సాధ్యమవుతుందండి. తర్వాత ప్రేమ శాశ్వతముగా ఉండును. దైవ ప్రేమ అమరమండి. అది నిరంతరము ప్రవాహము. భాషలు నిలిచిన ప్రవచనాలు జ్ఞానం నిరర్ధకమైన ప్రేమ వాడపారనిది. అది నిత్య నూతన స్రవంతి. నీ ఎడల విడువక ప్రేమ చూపుచున్నాను అంటున్నారండి ప్రభు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అనుదినము ఆయనకు నూతన వాత్సల్యము అనగా ప్రేమ పుట్టుచున్నదండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం ప్రకారం. కనుక ఆయన ప్రేమ వీడనిది, మరుపురానిది, మధురమైనది. అది అన్నింట్లో శ్రేష్టమైనది, శాశ్వతమైనది. క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది. శక్తినిచ్చేది, జీవాన్ని, నూతన జీవితమును మనకి ఇచ్చేదండి. ఇంతటి శ్రేష్టమైన దైవ ప్రేమ నుండి మనలను ఎవ్వరూ ఎడబాపనేరరు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. రోమపత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వచనములలో అని పౌలు భక్తుడు నొక్కి వక్కాణిస్తున్నారండి. అంతేకాదు కరువైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన మరేదైనా ఆయన ప్రేమను మనకు దూరం చేయలేవండి. ఈ ప్రేమతోడని క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నారని. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2 దేవుని వాక్యము హెచ్చరిస్తుందండి మనలను. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణ లగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నానని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనములలో పౌలు భక్తుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారండి. అట్టి ప్రార్థన మనము చేయగలగాలండి. ఫిలియో రెండవదండి. ఇది భార్యాభర్తల మధ్య గల ప్రేమ, వారికి పిల్లల పట్ల ప్రేమ. ఈ ప్రేమను గూర్చి పౌలు గారు తన పత్రికలో వివరించారండి. భర్తలు తమ సొంత శరీరము వలె భార్యలను ప్రేమించాలని, సన్మానించాలని చెప్పారండి. భర్తను ప్రేమించి శిరస్సుగా ఎంచుకుని తనకు లోబడి ఉండాలని భార్యలకు బోధించారండి. పిల్లలను తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని, అది ధర్మమని నేర్పించారండి. పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచాలని తండ్రులకు ప్రబోధించారండి. ఈ విధముగా కుటుంబంలోని ప్రేమానురాగములను, ఐక్యతను వెల్లడిపరిచారండి. ఇక 3వదిగా ఎరాసు అనే ప్రేమ. ఇది సహోదర ప్రేమ, సర్వజనులకు సంబంధించిందండి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనే ఆజ్ఞ మనకు ఇవ్వబడిందండి. ఆ ప్రేమ క్రియాపూర్వకమై ఉండాలండి. ఆ పనులన్నీ సహాయం చెయ్యాలి. పేదవారిని, విధవరాండ్రుని, దిక్కులేని వారిని ప్రేమతో ఆదరించాలండి. నేను దేవుని ప్రేమించితిని అంటూ తన సహోదరిని ద్వేషించువాడు అబద్ధికుడు అని బైబిల్ గ్రంథం చెప్తుందండి. తాను చూచిన సహోదరిని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు అని బైబిల్ ప్రశ్నిస్తుందండి. అందుకే క్రీస్తు ప్రభు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని యోహాను సువార్త 13వ అధ్యాయం 34లో మనలను మనకు ఆజ్ఞలు ఇస్తున్నారండి.
మనము ఎట్టి ప్రేమను పంచుతున్నామో ఒకసారి పరిశీలించుకుందామని. ఆయన ఆజ్ఞను అనుసరిద్దాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని వాక్యపు హెచ్చరికండి. యోహాను సువార్త 3:15 ప్రకారం మిమ్మును ప్రేమించు వారిని మాత్రమే కాక మీ శత్రువులను సహా ప్రేమించవలెను అన్నది ప్రభువు క్రీస్తు ఉపదేశించారండి. కనుక ప్రభువు చూపిన మాదిరిని అనుసరించి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడడం మన విధి అండి. మూడవ భాగంగా కొన్ని నేర్పించేందుకు వేలాది స్తోత్రమండి. మరి రేపటి దినమున మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ప్రేమ గురించి దేవుడు నేర్పించడానికి సమయం దయచేయును గాక. ఆమేన్.